ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తే అది ఖచ్చితంగా అవసరమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఎంఆర్పీఎస్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ అన్నారు. వర్గీకరణకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. వర్గీకరణ విషయంలో వారికి ఏమైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే చర్చకు రావాలన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి లింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ వర్గీకరణ అనేది ఎవరి హక్కులను, రిజర్వేషన్లను తీసివేసేది కాదని, తమకు రావాల్సిన న్యాయమైన వాటాను మాత్రమే తాము కోరుకున్నామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల ప్రకారం జనాభా నిష్పత్తికి తగిన విధంగా రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తే వర్గీకరణ వ్యతిరేక శక్తులకు ఎన్ని పార్టీలు మద్దతు తెలిపాయో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అయ్యా, ఎస్సీ వర్గీకరణ అనేది ఎవరి హక్కులను, ఎవరిని రిజర్వేషన్ను, ఎవరిని అవకాశాల్లో గుంజుకునేది కాదు. నేను కేవలం కొంతమంది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటువంటి కొంతమంది సోదరులకు మేము ఈ రకం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు సంబంధించిన వాటా, మా న్యాయబద్ధమైన వాటా మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇతరుల వాటా కావాలని అడగట్లేదు. మా వాటా జనాభా నిష్పత్తి ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం, స్ఫూర్తి ప్రకారం ఏదైతే జనాభా నిష్పత్తి ప్రకారం, ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వాటా రావాలో ఆ వాటా ప్రకారమే ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలకు సమన్వయం జరగాలనే ఉద్దేశంతో బీసీ కేటగిరైజేషన్ ఉన్నట్టు ఎస్సీ కేటగిరైజేషన్ జరగాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ ఈరోజు అనేక కమిషన్లు మరి దాని మీద పరిశీలన తర్వాతనే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయినటువంటి తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది.